మనకి పాత సాఫ్ట్వేర్లో ఎలా ఉండేవి, పేజ్ మేకర్లో మనకి న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు ముందు మనకి సెట్టింగ్స్ ఇచ్చేది. సో న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు మనకి కంపల్సరీగా సెట్టింగ్స్ అనేది యూజ్ చేసేది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి సెట్టింగ్స్ రాలా, డైరెక్ట్గా పేజ్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఇది ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. సో ఫైల్ న్యూ, ఇది మెనూస్లో వచ్చేసి ఏంటంటే డాక్యుమెంట్ లేకపోతే ఓన్లీ 4 మెన్యూస్ మాత్రమే చూపిస్తున్నాయి. ఇందులో ఫైల్ న్యూ, కంట్రోల్ ఎన్, న్యూ డాక్యుమెంట్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి లాస్ట్ సాఫ్ట్వేర్ మనం వాడినప్పుడు అది పిక్సెల్ బేస్ మీద ఉంది. ఇంకొకటి ఏం చెప్పాను, గ్రాఫిక్స్లో పిక్సెల్ బేస్ మీద ఒకటి పనిచేస్తుంది, ఇంకొకటి వెక్టార్ బేస్ మీద పనిచేస్తుంది అని చెప్పాను. సో వెక్టార్ బేసిస్ అంటే ఏంటి అంటే కనుక ఇప్పుడు ఈ కొరల్ డ్రా సాఫ్ట్వేర్ అనేది వచ్చేసరికి ఏంటంటే మనకి వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఈ వెక్టార్ బేసిస్ ఎలా పనిచేస్తాయి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కూడా దీన్ని టూల్ బాక్స్ అంటాం, టూల్ బాక్స్. ఓకే, సో టూల్ బాక్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి బాక్సెస్ ఉన్నాయి. సో బాక్స్ తీసుకున్నాను, ఒక బాక్స్ ఆబ్జెక్ట్ డ్రా చేశాను, సేమ్ మనకి పేజ్ మేకర్ లానే బాక్స్ తీసుకొని డ్రా చేశాను. ఇక్కడ ఆ టూల్స్ అందులో టూల్స్లో ఉన్నట్టుగానే పిక్ టూల్ అంటే సెలక్షన్ టూల్ అనొచ్చు, లేదంటే పిక్ టూల్ అనొచ్చు. సో ఇది తీసుకుంటే, సో ఈ పిక్ టూల్తో ప్రతి సాఫ్ట్వేర్లో అంటే లాస్ట్ సాఫ్ట్వేర్లో ఏం చేసాం, మనం సెలెక్ట్ చేసాము, మూవ్ చేసుకోవచ్చు, ఈ కార్నర్స్ పట్టుకొని మనం స్కేల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి కామన్గా మనం లాస్ట్ దాంట్లో మనం చేసిన పార్ట్, స్కేల్ చేసుకుంటానికి కానీ లేకపోతే కనుక మనం మూవ్ చేసుకుంటానికి కానీ. సో స్క్రీన్ మీద ఎవరో లైన్ డ్రా చేశారు, ప్లీజ్ దాన్ని రిమూవ్ చేయండి. ఓకే, సో దీని లోపల నేను ఇప్పుడు కలర్ ఫిల్ చేయాలి అంటే కనుక ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ దీంట్లో నాకు కలర్స్ ఇక్కడ సైడ్ కనబడుతూ ఉంటాయి చూడండి, దీస్ ఆర్ ఆల్ కలర్స్. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే కలర్స్ వస్తుంది. ఇందులో మనకి లెఫ్ట్ క్లిక్ చేయండి, ఏ కలర్ కావాలో ఆ కలర్ మీద క్లిక్ చేసి అంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయకుండా చేశారనుకోండి ఇందులో మీకు ఒక ఎర్ర సింబల్స్ రావచ్చు, చూడండి ఇలా వస్తుంది. సో ఇది ఎప్పుడు వచ్చినా కానీ క్యాన్సిల్ చేయండి, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు కలర్ అప్లై చేయండి. ఓకే, సో ఇప్పుడు కలర్ అప్లై చేసిన తర్వాత ఇందులో మనకి జూమ్ టూల్ అనేది యూజ్ చేసుకుంటాం. జూమ్ టూల్ ఎక్కడ ఉంటుందంటే ఇదిగోండి జూమ్ టూల్, ఇది జెడ్ కొడితే కనుక జూమ్ టూల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇందులో నాకు కార్నర్ దగ్గర దాకా వెళ్ళాను చూడండి, డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎంత దగ్గరగా చూసినా కూడా నాకు కలర్ అనేది ఎక్కడ నాకు పిక్సలేట్ అవ్వటం కానీ లేదంటే ఏమైనా కలర్ తగ్గటం కానీ ఏమీ జరగల. ఓకే, సో అదే కనుక దీన్ని మైనస్ చేశారనుకోండి, ఇక్కడ దీంట్లో డైరెక్ట్గా డిఫాల్ట్ ఫిట్ సెలక్షన్ ఫిట్ టు ఫిట్. ఓకే, 100% వచ్చేసి ఏంటంటే నార్మల్. ఓకే, ఇది మైనస్, ఇది ప్లస్. సో దీనికి షార్ట్ కట్ వచ్చేసి సేమ్ దాంట్లో వాడినట్టుగానే కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ జూమ్ బ్యాక్. దాంట్లో కంట్రోల్ 0 కొట్టేవాళ్ళు, దీంట్లో కంట్రోల్ 0 కాదండి. సో ఇందులో షిఫ్ట్ F4, పైన మనకి ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా, షిఫ్ట్ F4, షిఫ్ట్ F4 కొడితే కనుక మనకి ఫిట్ టు స్క్రీన్ అంటే పేజ్ ఉంది కదా, ఈ పేజ్ మనకి స్క్రీన్కి. పేజ్ మేకర్లో వచ్చేసి ఏంటి, మనం కంట్రోల్ 0 కొట్టేవాళ్ళం. ఓకే, ఇందులో వచ్చేసరికి మాత్రం ఏంటంటే మనం షిఫ్ట్ F4 కొడితే కనుక మనకి పేజ్ మొత్తం స్క్రీన్కి సరిపోతుంది. సో ఇది వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్లు కాబట్టి ఏంటంటే మనం ఎంత జూమ్ చేసినా ఏ క్వాలిటీ అనేది తగ్గదు, ఏ క్వాలిటీ అనేది దానికి రిమూవ్ అవ్వదు, అంటే ఏ ప్రాబ్లము లేకుండా మనకి ఈజీగా క్వాలిటీ అనేది ఉంటుంది. ఓకే, రైట్. సో అందుకని ఏంటంటే వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ని లోగో డిజైనింగ్స్ కానీ లేదంటే 2D కార్టూన్ డ్రాయింగ్స్ కానీ ఈ వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్సే వాడతారు. ఎందుకంటే దీంట్లో ఉండేది ఓన్లీ ఫిల్ కలర్ అండ్ స్ట్రోక్ కలర్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇవి మాత్రమే, అంటే లోగో డిజైనింగ్స్ కావచ్చు, కంపెనీ లోగోస్ కావచ్చు, బ్రౌచర్స్ కావచ్చు, లేకపోతే కనుక 2D కార్టూన్ డ్రాయింగ్స్, ఇవన్నీ మొత్తం వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్స్లో వాడతారు. వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్లు ఏమేమి ఉన్నాయి అని అంటే కనుక మనకి
నిమిషం వర్డ్లో ఓపెన్ చేసి టైప్ చేస్తున్నాను. సో ఒకసారి ఏంటంటే మీకు కూడా చూసినా కూడా నోట్స్ వైజ్గా బాగుంటుంది. సో గ్రాఫిక్స్ ఆల్రెడీ మనం చూసాము. గ్రాఫిక్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి పిక్సెల్ బేస్, ఇంకొకటి వెక్టార్ బేస్. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసరికి ఏంటంటే వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్. సారీ గైస్, కొంచెం పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, అందువల్ల కొద్ది కనెక్షన్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, షేరింగ్ అగైన్. రైట్, ఓకే. సో ఇక్కడ లోగో డిజైనింగ్స్ కోసం, బ్రౌచర్స్ కోసం, అండ్ కెన్ యూ హియర్ మీ? వినిపిస్తున్నాయా? అండ్ 2D కార్టూన్ డ్రాయింగ్స్. 2D కార్టూన్ డ్రాయింగ్స్ అనేసి మనం వీటిని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో 2D కార్టూన్ డ్రాయింగ్స్ కూడా మనం వీటిని బాగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో వీటి కోసం అనేది ఎందుకంటే దీంట్లో ఓన్లీ ఫిల్ స్ట్రోక్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఏంటంటే క్వాలిటీ మొత్తం అంతా మనకి ఇండిపెండెంట్ ఆఫ్ రెజల్యూషన్. ఇది క్వాలిటీ అంతా ఇండిపెండెంట్, రెజల్యూషన్ ఇండిపెండెంట్ ఆఫ్ రిజల్యూషన్లో ఉంది. సో అందువల్ల వచ్చేసరికి ఏంటంటే మన క్వాలిటీ అనేది ఎక్కడ మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. సో అది ఇండిపెండెంట్ ఆఫ్ క్వాలిటీ కాబట్టి ఏంటంటే మనం డ్రా చేసి వర్క్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా అవి దాని వరకు సరిపెడుతుంది. ఓకే, సో అందుకని ఇది మెయిన్గా వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ వీటి కోసమే యూజ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ అనే పార్ట్స్లో మనం చూసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ని డ్రా చేసాము. సో ఏదో ఒక ఆబ్జెక్ట్ షేప్స్ని మనం ఇప్పుడు తీసుకొని ఉన్న దీంట్లో షేప్స్ వీటిని ఎలా వాడతాము ఏంటి అనేది అబ్జర్వ్ చేద్దాం ఇవాళ. ఓకే, సో ఈ టూల్ బాక్స్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ అసలు మనం పేజ్ తీసుకుంటున్నాం. సో ఈ ప్లస్ చేశాను పేజ్. సో పేజ్ సెట్టింగ్స్ అనేది సెట్ చేస్తేనే కదా మన తర్వాత వర్క్ అనేది, అంటే ఇది కూడా చేసే దేనికోసము, ప్రింట్అవుట్స్ కోసమే. సో ప్రింట్అవుట్ తీయాలి అంటే మాత్రం కంపల్సరీగా ఏంటి ముందు మనం పేజ్ సెటప్ అనేది చేయాల్సిందే. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మనం పేజ్ సెటప్స్ చేయాలి అంటే కనుక, సో పాత సాఫ్ట్వేర్లో ఏంటి మనం డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళి చేసేవాళ్ళం. ఇక్కడ దీని డాక్యుమెంట్ సెటప్ అంతా డైరెక్ట్గా ఇక్కడ పైనే ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయలేదు అనుకోండి, అంటే ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేశారంటే ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ మారిపోతాయి. అంటే ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మన పేజ్ మేకర్లో కంట్రోల్ ప్యాలెట్ ఉంది కదా, సో కంట్రోల్ ప్యాలెట్ ఇక్కడిది కంట్రోల్ ప్యాలెట్ కింద మారుతుంది. అంటే మనం ఏ టూల్ తీసుకుంటే ఆ టూల్కి సంబంధించిన ప్రాపర్టీస్ మొత్తం ఇక్కడ పైన మనకి మారిపోతూ ఉంటుంది. సో ఇవి మనం టూల్ ప్రాపర్టీస్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో టూల్ ప్రాపర్టీస్ అని కూడా మనం పిలుచుకోవచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ క్లిక్ చేయగానే పేజ్ వచ్చేసింది నాకు. సో ఈ పేజ్ నాకు వర్క్ చేయాలి అంటే కనుక సో ఫస్ట్ మనకి సైజెస్ని సెట్ చేసుకుంటున్నాం. సైజెస్లో మనకి ఇక్కడ చాలా రకాల సైజెస్ ఉంటాయి. మనకి A4, A0, A1, A2, A3. మనం ఎక్కువగా వాడేది ఏ సైజు, A4 సైజుని మనం ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, A4 సైజు మనం ప్రిఫర్ చేసుకుంటూ ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. ఇంకొకటి వచ్చేసి A3ని కూడా యూజ్ చేస్తారు. A3 అంటే కనుక 2 A4లు కలిపితే ఒక A3 సైజ్ అవుతుంది. 2 A4s కలిపితే ఒక A3 సైజ్ అవుతుంది. సో కానీ ఏంటంటే మనం ఎక్కువ శాతంగా బయట ఎక్కువగా మనం A4లో వాడుతూ ఉంటాం కాబట్టి వి ప్రిఫర్ A4 సైజ్ ఇచ్చేసి, ఇప్పుడు ఇది నాకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది జరగాలి. దానికి వచ్చేసరికి ఏంటంటే షార్ట్ కట్లు వచ్చేసి షిఫ్ట్ F4 కొడితే కనుక ఫిట్ టు స్క్రీన్. ఇక్కడ షార్ట్ కట్స్ కూడా ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, షిఫ్ట్ F4 ఫిట్ టు స్క్రీన్. ఓకే, సో అలాగే వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి జూమింగ్ అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్, కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్, షిఫ్ట్ F4 కొడితే కనుక కరెక్ట్గా ఫిట్ టు స్క్రీన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీటి డైమెన్షన్స్. సో డైమెన్షన్స్ కావాలి అంటే కనుక సో డైమెన్షన్స్ మనం ఇక్కడ మిల్లీమీటర్స్లో చూపిస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ మిల్లీమీటర్స్ చూపించుకుంటున్నాం. సో మిల్లీమీటర్స్లో కాకుండా మనకు వచ్చేసరికి ఏంటంటే నాకు ఇంచెస్లో కావాల్సి వచ్చింది.
మీకు ఆల్రెడీ చెప్పాను, మనకు వచ్చేసరికి ఏంటంటే మ్యాక్సిమం ఇంచెస్, సెంటీమీటర్స్ ఇవి మాత్రమే ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. కొరల్ రాకి వచ్చే ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే గనక దీంట్లో మనం ఫీట్స్ని కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకోవచ్చు, అంటే యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, యూనిట్స్లోకి వెళ్తే మనకి మైల్స్, యార్డ్స్, ఫీట్స్ ఇలా చాలా ఐటమ్స్ మనకు ఉంటాయి, కిలోమీటర్స్ అన్ని. ఎందుకంటే ఇది క్యాడ్ డ్రాయింగ్స్కి అంటే బిల్డింగ్ ప్లాన్స్కి వీటికి కూడా మనం దీన్ని బాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, బిల్డింగ్ ప్లాన్ డ్రాయింగ్స్ కానీ వీటి కోసం వచ్చేసి ఏంటంటే 2D కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ కానీ వీటినంతా మనం ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు. అందుకని వచ్చేసరికి ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు ప్రస్తుతానికి మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ప్రిఫర్ ఇంచెస్లో ప్రిఫర్ చేసుకుంటున్నాం. ఓకే, ఇంచెస్ సైజెస్ మనం ప్రిఫర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఇప్పుడు మనకి మారింది చూడండి. ఇప్పుడు దాకా మనం మిల్లీమీటర్స్ కనిపించేవి, మిల్లీమీటర్స్లోకి వెళ్తే మిల్లీమీటర్స్ వచ్చేవి. సో అలానే ఇప్పుడు మన ఇంచెస్లోకి వెళ్తే ఎప్పుడైనా సరే ఇలా డబుల్ డాట్స్ ఇవి కనిపించినాయి అంటే కనుక అవి ఇంచెస్ సింబల్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నాకేంటంటే దీన్ని 12/8, 8/12 దాన్ని మార్చుకుంటాను, మన ఇష్టం అనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వాల్యూస్ ఏమైనా కావాలంటే వాల్యూస్ మాన్యువల్గా ఇవ్వచ్చు. ఇందులో దీని తర్వాత వచ్చేసరికి ఏంటంటే పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. సో పోర్ట్రేట్ అంటే టాల్ పేపర్, ల్యాండ్స్కేప్ అంటే వైడ్ పేపర్. ఓకే, సో మన పోర్ట్రేట్ కావాలా, ల్యాండ్స్కేప్ కావాలా అనేది ఇక్కడ మనం ప్రిఫర్ చేయొచ్చు. పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్ ఏదైనా డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఆల్ పేజెస్, అండ్ ఇందులో వచ్చేసి ఏంటంటే కరెంట్ పేజ్. ఆల్ పేజెస్, కరెంట్ పేజ్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ పేజెస్ అంటే మనకి పేజ్ మేకర్లో కూడా మనకి పేజెస్ వచ్చినాయి. ఇక్కడ కూడా మనం పేజెస్ ఇవ్వచ్చు. ఇక్కడ కింద ఉంది చూడండి, ఇందులో యాడ్ పేజ్. ఓకే, సో అండ్ దెన్ మనకు కావాలనుకుంటే యాడ్ పేజ్ని క్లిక్ చేసారు, ఇంకొక పేజ్ యాడ్ అయ్యి చూడండి, పేజ్ 2, పేజ్ 1, పేజ్ 2. ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ప్రతి ఒక్క పేజ్కి అంటే ఈ పేజెస్ అన్నిట్లో ఒక్కదానికి చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా అన్నిటికీ చేంజెస్ అవుతాయి కదా. సో పేజ్ మేకర్లో కూడా మనకు అంతే జరిగింది కదా. ఇప్పుడు మనం ఇది A3గా మార్చాను అనుకోండి, పేజ్ 1లో A3 అవుతుంది, పేజ్ 2లో కూడా A3 ఉంది, పేజ్ 3లో కూడా A3 అవుతుంది. ఇప్పుడు నాకు అలా వద్దు, నాకేంటంటే ఒక కంపెనీకి సంబంధించిన ఐటమ్స్ ఏమేమి ఉంటాయి మెయిన్గా, ఫస్ట్ వచ్చేసి వాళ్ళ విజిటింగ్ కార్డు ఉంటుంది, తర్వాత బిజినెస్ కార్డు ఉంటుంది, తర్వాత వాళ్ళ దానికి బ్రౌచర్ ఉంటుంది, తర్వాత వాళ్ళకి వచ్చేసి ఏమైనా ఫామ్స్ ఉంటే ఫామ్స్ డిజైన్ చేసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళ దానికి సపోర్టెడ్గా నెక్స్ట్ ఇంకేమైనా అదర్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఏంటంటే ఎన్వలప్స్ కావచ్చు, అండ్ దెన్ వాళ్ళ కంపెనీ లోగో కావచ్చు, అండ్ మిగతా అదర్ ఎలిమెంట్స్ని అంటే లెటర్ ప్యాడ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్యుమెంట్ క్రియేట్ చేసి పెట్టారనుకోండి, మనకి చాలా డాక్యుమెంట్స్ అవుతాయి. అంటే ఇప్పుడు లెటర్ ప్యాడ్కి ఒక డాక్యుమెంట్ పెట్టుకోవాల్సి వస్తుంది, అంటే ఇంకొక కొరల్రాలో ఇంకొక న్యూ డాక్యుమెంట్ తీసుకొని దానికి లెటర్ ప్యాడ్ అని సేవ్ చేసుకుంటాం. సో అలానే ఇంకొక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాం, ఇక్కడ ప్లస్ సింబల్ కొడితే ఇక్కడ అన్టైటిల్ 1 డాక్యుమెంట్, అన్టైటిల్ 2 డాక్యుమెంట్స్ కనబడతాయి. అది ఇంకా మన పేర్లు ఇవ్వాలా, సేవ్ చేయలేదు కాబట్టి ఇది చూపించట్లేదు, రైట్. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క పేరు మీద ఒక్కొక్క డాక్యుమెంట్ సేవ్ చేసుకోవాలంటే చాలా హెడేక్ అవుతుంది. దాని బదులు వచ్చేసి ఏంటంటే ఈ కొరల్ రా వీటిలో వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క డైమెన్షన్ మనం ఇచ్చుకోవాలి. సో అలాంటప్పుడు ఇప్పుడు పేజ్ 2లోకి వెళ్ళాను, ఇందులో ఈక్వల్ది కాకుండా అంటే ఇందులో ఆల్ పేజెస్ కాకుండా కరెంట్ పేజ్ అని పెడతాను, దీన్ని పక్కన ఆన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని నేను A4గా మారుస్తాను. ఓకే, ఈ పేజ్ A4, ఈ పేజ్ A3. చూడండి, ఈ పేజ్కి వెళ్ళాను, ఈ పేజ్ నేను ఎన్వలప్ వాడుకుంటాను, లేదా లెటర్ వాడుకుంటాను, లేదా బిజినెస్ కార్డ్ వాడుకుంటాను. చూడండి, ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క డిఫరెంట్ డైమెన్షన్స్లో రన్ అవుతుంది. ఇది A3, ఇది A4, అండ్ ఇది వచ్చేసి బిజినెస్ కార్డ్. సో కంప్లీట్గా ఇండివిజువల్గా ప్రతి ఒక్క పేజ్కి ఒక్కొక్క ఇండివిజువల్ డైమెన్షన్ నేను ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. సో అందుకని వచ్చేసి ఏంటంటే ఒక కంపెనీకి సంబంధించిన మొత్తం వాళ్ళ డిజైన్స్ మొత్తం అంతా నేను ఒక్క డాక్యుమెంట్లోనే సేవ్ చేయగలుగుతాను.
ఓకే, ఒక్క డాక్యుమెంట్లోనే మొత్తం అంతా నేను వాళ్ళకి సంబంధించిన అన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ మొత్తం అన్ని ఒకే డాక్యుమెంట్లో డిఫరెంట్ సైజెస్తో నేను సెట్ చేయగలుగుతున్నాను కేవలం ఈ ఒక్క ఆప్షన్ ఆన్ చేయడం వల్ల. ఇది ఆఫ్ చేశారనుకోండి, అంటే దీంట్లోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు అన్నీ సమానంగా వెళ్ళిపోతాయి. ఒక్కదాన్ని చేంజెస్ చేసినా కూడా అన్నీ ఈక్వల్గా A4కి వెళ్ళిపోయినాయి. చూడండి, షిఫ్ట్ F4 కొట్టండి. అన్నీ ఒకేసారిగా మనకి చేంజెస్ జరుగుతున్నాయి. ఈ ఒక చిన్న ఆప్షన్ వల్ల యూసేజ్ అది. ఆల్ పేజెస్ అంటే అన్ని పేజెస్ ఒకే సైజ్ డైమెన్షన్లోకి వెళ్తాయి. ఇవి ప్రతి ఒక్క పేజ్ ఇండివిజువల్గా కావాలి అనుకుంటే ఇది కరెంట్ పేజ్ మీద యూజ్ చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా మనకి కరెంట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి ఒక్క పేజ్ ఇండివిజువల్గా మనం మోడిఫై చేయొచ్చు. నెక్స్ట్ యూనిట్స్ మెజర్మెంట్స్ చూసాం మనం ఆల్రెడీ. ఇంచెస్, మిల్లీమీటర్స్, పికాస్, పాయింట్స్, పిక్సెల్స్, సో డాట్స్, ఫీట్స్, యార్డ్స్, మైల్స్, సెంటీమీటర్, మీటర్స్, కిలోమీటర్స్. సో ఇలా ప్రతి ఒక్కదాన్ని మీరు ఇందులో చేసుకోవచ్చు. సార్ నాకు ఇందులో చేసుకోగలుగుతున్నారు కదా, ఇప్పుడు నేను పెద్ద ఫ్లెక్సీలు ఉంటాయి కదా, దాంట్లో ఫోటోల్ని పెట్టేసి ఇవన్నీ చేసేసుకోవాలి అనుకుంటే అవన్నీ కూడా చేయొచ్చు. కాకపోతే ఇందులో ఫోటో మోడిఫికేషన్స్ అనేది చెయ్యలేము. ఓన్లీ మీరు డిజైన్ చేయగలుగుతారే తప్ప కానీ, అంటే పిక్చర్స్ కానీ ఇట్లాంటివి తీసుకొచ్చి పెట్టి కట్ చేయటం కానీ, సో దాన్ని బ్యాక్గ్రౌండ్లో ప్లేస్ చేయటం కానీ మనం మోడిఫికేషన్స్ చేసుకోవాలి. అంటే మామూలుగా పిక్చర్స్ తీసుకొచ్చి ప్లేస్ చేయటం చేయొచ్చు, రైట్. బ్యాక్గ్రౌండ్ లేకుండా పిక్చర్ని కట్ చేసి తీసుకొచ్చేసి దీంట్లో పెట్టుకొని సో బ్యాక్గ్రౌండ్లో ప్లేస్ చేసుకుంటాం, అది చెయ్యొచ్చు. కానీ ఆ పిక్చర్ మోడిఫికేషన్స్ అనేది మనం చెయ్యలేము. ఓకే, అందువల్ల అదొక ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఇంచెస్. నెక్స్ట్ మనం ఇది చూడబోయే ఎలిమెంట్. సో కొరల్ రాకి అతి పవర్ఫుల్ అయినవి చూడండి, అంటే మిగతా సాఫ్ట్వేర్స్కి కూడా ఈ ఫెసిలిటీ లేదు. ఇది ఏంటి అంటే గనక నడ్జ్ డిస్టెన్స్ అంటే గనక, ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఏంటి ఒక బాక్స్ తీసుకున్నాను, ఒకటి డ్రా చేశాను ఇలా బాక్స్ని. ఓకే, ఈ బాక్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఇట్లా డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి. దీని లోపల క్లిక్ చేసినా చాలు సెలెక్ట్ అయిపోద్ది, ఎందుకంటే దీని లోపల ఆల్రెడీ ఫిల్డ్ టైప్లో వెళ్తుంది అది. సో దాని లోపల క్లిక్ చేశాను. ఇప్పుడు నేను కీబోర్డ్లో యారోస్ ద్వారా మూవ్ చేస్తున్నాను, యారో కీస్తో నేను మూవ్ చేస్తున్నాను. ఇది ఒక పర్టికులర్ స్పీడ్ మీద కదులుతుంది చూడండి. సో ఈ బాక్స్ దగ్గరికి ఎగ్జాక్ట్గా వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని, మామూలుగా అయితే ఏంటి సాఫ్ట్వేర్స్లో జూమ్ టూల్ ఉంటాయి కదా, జూమ్ టూల్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా డ్రాగ్ చేసుకుంటారు, ఇట్లా లాగుతాం, అప్పుడు కరెక్ట్గా జూమ్ అవుతుంది. మామూలు పేజ్ మేకర్లో మనం చేసే పని ఇది జూమ్ టూల్ అండి. కానీ ఇక్కడ దానికి ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటి అంటే కనుక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ F2 కొట్టండి. షిఫ్ట్ F2 మీరు సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ కరెక్ట్గా స్క్రీన్కి ఫిట్ అవుతుంది. షిఫ్ట్ F2, షిఫ్ట్ ప్లస్ F2. ఓకే, ఫిట్ ద సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసిన దానికి టు స్క్రీన్. ఓకే, సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ మనకి స్క్రీన్కి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయలేదు అనుకోండి, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయకుండా ఉండాలంటే పిక్ టూల్తో బయట క్లిక్ చేసేయండి చాలు, డీసెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు షిఫ్ట్ F4 కొట్టండి, పేజ్ మొత్తం కనబడుతుంది. ఆబ్జెక్ట్ని సెలెక్ట్, ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ కాదు, ఇంకొక సర్కిల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఓకే, సర్కిల్ ఆబ్జెక్ట్. అలానే ఇక్కడ ఇంకా పాలిగన్ ఆబ్జెక్ట్ ఉంది, ఇంకొకటి పాలిగన్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఓకే, పిక్ టూల్ తీసుకొని ఇది ఇక్కడికి జరిపాను, ఇది ఇక్కడికి జరిపాను, ఇది అసలు సంథింగ్ లైక్ డిస్టెన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు వీటి లోపల ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఫిల్ చేయాలనుకున్నాను. మామూలుగా ఇదివరకు దాంట్లో ఏంటి, విండోలోకి వెళ్ళి షో కలర్స్ అంటాం కదా, ఇందులో వచ్చేసి ఏంటంటే కలర్ ప్యాలెట్స్. ఒకవేళ ఇక్కడ నుంచి ఏదన్నా మిస్ అయితే గనక, ఇక్కడ నుంచి కనబడకుండా పోతే గనక మనం ఈ విండోలోకి వెళ్ళి కలర్ ప్యాలెట్స్, డిఫాల్ట్ ప్యాలెట్ అంటే చాలు. ఇక్కడ ప్యాలెట్ పోయింది చూసారా, మళ్ళీ కావాలనుకుంటే విండో, కలర్ ప్యాలెట్, డిఫాల్ట్ ప్యాలెట్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఈ డిఫాల్ట్ ప్యాలెట్లో మనకి కలర్స్ కొన్నే కనబడుతున్నాయి.
సో ఇక్కడ కింద మనకి యారో మార్క్ కనబడుతూ ఉంటుంది చూడండి ఇక్కడ. ఇది క్లిక్ చేస్తుంటే కార్నర్లో కలర్స్ కనబడుతూ ఉంటాయి, అంటే కిందకి స్క్రోల్ అవుతూ ఉంటాయి. సార్ ఇలా అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక ఏం లేదు, ఇక్కడ మనకి యారో మార్క్ ఉంటుంది, దాని కింద అంటే డౌన్ యారో కాకుండా సైడ్ యారో మార్క్ ఉంటుంది. ఇది క్లిక్ చేశారనుకోండి మనకి కలర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఏ కలర్ మీద పెడితే ఆ కలర్డ్ కెపాసిటీ ఇక్కడ చూపిస్తుంది చూడండి. రైట్, క్లిక్ చేస్తే ఆ కలర్ దీనికి అప్లై అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇంకో కలర్ అప్లై చేశాను. ఇది సెలెక్ట్ చేశాను, ఇంకో కలర్ అప్లై చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్ని సర్కిల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ F2 కొట్టాను అనుకోండి, నేను సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది, అది దగ్గరగా వెళ్ళిపోతుంది. అంటే నాకు ఇదంతా కెమెరా లాగా అనమాట, జస్ట్ అంతే, మన వ్యూవింగ్ కెమెరా లాగా. సో మనం సెలెక్ట్ చేసి దాన్ని షిఫ్ట్ F2 కొట్టారనుకోండి డైరెక్ట్గా ఆ పేజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ మొత్తం పేజ్ అంతా కావాలనుకున్నారనుకోండి షిఫ్ట్ F4 కొట్టేయండి, అంటే మీకు ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయ్యి ఉన్నా సెలెక్ట్ లేకపోయినా దానికి సంబంధం లేదు, డైరెక్ట్గా స్క్రీన్ మొత్తం సరిపోతుంది. మీకు ఏ ఆబ్జెక్ట్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ షిఫ్ట్ F2, మళ్ళీ షిఫ్ట్ F4. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసి షిఫ్ట్ F2 కొట్టాను. సార్ నాకు కొంచెం 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 వెనక్కి వెళ్ళాలి అనుకుంటే కనుక కీబోర్డ్లో F3 కొట్టండి, అంటే జూమ్ బ్యాక్ జూమ్ బ్యాక్ జూమ్ బ్యాక్. దాని బదులు వచ్చేసరికి ఏంటంటే మనం కంట్రోల్ ప్లస్ మైనస్ వాడుకుంటాం. కంట్రోల్ మైనస్ని యూజ్ చేసుకోవచ్చు, కంట్రోల్ ప్లస్. ఇవి ఓల్డర్ వర్షన్స్లో లేవు, అడ్వాన్స్ రీసెంట్ వర్షన్స్లో మాత్రమే ఇవి ఉన్నాయి. ఓకే, ఓల్డర్ వర్షన్స్లో మాత్రం ఇవి లేవు, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పాత వర్షన్స్ ఓపెన్ చేసి లైక్ 13 కానీ 14 కానీ ఇట్లాంటివి ఓపెన్ చేసి సార్ కంట్రోల్ ప్లస్ పని చేయట్లేదు, కంట్రోల్ మైనస్ పని చేయట్లేదు, అలాంటివి ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన షిఫ్ట్ F2 F3లు ఇవి వచ్చేసి ఓల్డర్ వర్షన్ నుంచి న్యూ ఇయర్ వర్షన్ దాకా సేమ్ షార్ట్ కట్స్. ఓకే, సో ఉత్తి జూమ్ టూల్ కావాలి అనుకున్నారనుకోండి, అంటే ఇక్కడికి వెళ్ళి జూమ్ టూల్ తీసుకుంటాం మామూలుగా. ఓకే, దాని బదులు వచ్చేసి ఏంటంటే F2 కొట్టండి, ఉత్తి F2ఏ, షిఫ్ట్ F2 కాదు, ఉత్తి F2. కీబోర్డ్లో F2 కొడితే కనుక జూమ్ టూల్ వస్తుంది, లేదా కీబోర్డ్లో వచ్చేసరికి ఏంటంటే Z కొట్టండి, జెడ్ కొడితే జూమ్ టూల్ ఇక్కడికి జరుగుతుంది, జూమ్ టూల్ యాక్టివేట్ అవుతుంది. ఎంత దగ్గరికి వెళ్తున్నా కానీ ఎక్కడ మీకు క్వాలిటీ అనేది కొంచెం కూడా పోదు చూడండి. షిఫ్ట్ F4 కరెక్ట్గా ఫిట్ చేసుకుంటుంది. ఓకే, సో మనం జూమింగ్ ఆప్షన్స్కి ఈ రకంగా వాడుకుంటాం. సో మనకి ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటి, దీని మూమెంట్ గురించి చూస్తున్నాం. ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ F2 కొట్టాను. ఇప్పుడు నేను యారో మార్క్స్ క్లిక్ చేస్తున్నాను అనుకోండి, ఇది కొంత డిస్టెన్స్ వరకు మూవ్ అవుతుంది. నాకు ఎక్కువ డిస్టెన్స్ కావాలి అనుకున్నాను అంటే ఒక యారో కొట్టంగానే ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి అనేది ఇక్కడ నేను డిఫైన్ చేయగలను. ఇది 0.01 ఇంచ్లో రన్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ 0.05 ఇంచ్ పెడతాను. ఓకే, సో ఏంటి ఇది ఎప్పుడు వచ్చింది నాకు, ఇది బయట పేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇది పేజ్ సెటప్ వస్తుంది. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఇది క్లిక్ చేశాను, యారో వాడుతున్నాను. ఇప్పుడు చూడండి ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ కదులుతుంది. మీకు ఈ పైన రూలర్ దగ్గర చూడండి తెలుస్తుంది. ఎక్కువ డిస్టెన్స్ కదులుతుంది. ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నాను, సో ఇప్పుడు నేను 0.1 పెడుతున్నాను. ఓకే, 0.1 పెట్టి అప్పుడు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను మూవ్ చేసి చూడండి ఇంకా ఎక్కువ డిస్టెన్స్ కదులుతుంది. నాకు మూవ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా దీని పక్కకి అలైన్ అవ్వాలి, చూసారా? ఇది చూడండి ఎంత దూరం కదులుతుందో. నాకు అంత దూరం కదలకూడదు సార్ అనుకున్నప్పుడు ఇక్కడ మారుస్తాం, 0.10 పెట్టాను. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు యారో కొట్టండి, లెఫ్ట్ యారో, కొంచెమే కదిలింది చూసారా ఇందాక దాని మీద. ఇంకా తగ్గించాను అనుకోండి బై డిఫాల్ట్గా 0.01 నుంచి ఉంది. సో ఇప్పుడు నాకు కొంచెమే కదులుద్ది. ఇది ఈ ఫెసిలిటీ ఏ అదర్ సాఫ్ట్వేర్స్కి లేదు. అంటే
మన యారోస్ తో మూవ్ చేసే కంట్రోలింగ్ కెపాసిటీ ఓన్లీ కొరల్ రాకి మాత్రమే ఇచ్చింది, మిగతా సాఫ్ట్వేర్స్ కి ఇవ్వాలా. ఓకే, అంటే ఇదే టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి మనకి, ఏవి కొరల్ రా, ఇలిస్ట్రేటర్. ఓకే, ఇవి సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయండి, అంటే ఈ వెక్టర్ బేస్డ్ సాఫ్ట్వేర్స్, కొరల్ రా, ఓకే, ఇలిస్ట్రేటర్, ఓకే, అండ్ ఫ్లాష్. ఇవి ఎక్కువగా 2D యానిమేషన్స్ కోసం వాడే సాఫ్ట్వేర్లు, ఇవి బాగా వాడతారు. కొరల్ రా, ఇలిస్ట్రేటర్. ఫ్లాష్ వచ్చేసి ఏంటంటే 2D యానిమేషన్ కోసం వాడతాం. ఇలిస్ట్రేటర్ వచ్చేసరికి ఏంటంటే ఎస్పెషల్గా 2D కార్టూన్స్ కోసమే ఇలిస్ట్రేటర్ ఎక్కువ యూజ్ చేస్తారు, అండ్ లోగో డిజైనింగ్స్ కూడా. అంటే ఈ కొరల్ రా వచ్చేసరికి ఎన్నిసార్లు కొరల్ రా వాడుకోవచ్చుగా, మరి ఇలిస్ట్రేటర్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ కొరల్ రా అనేది వచ్చేసరికి ఏంటంటే అదర్ కంపెనీ వాళ్ళు, అంటే వేరే కంపెనీ. ఈ ఇలిస్ట్రేటర్ వచ్చేసరికి ఏంటంటే ఎడోబ్ కంపెనీ వాళ్ళది, ఎడోబ్ కంపెనీ. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతంగా ఎడోబ్ వాళ్ళతో ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి మనకి కామన్గా తెలిసి, ఫోటోషాపు, ఇలిస్ట్రేటరు, ఇన్డిజైను, ఫ్లాష్ అండ్ మిగతా అదర్ సాఫ్ట్వేర్స్ అని ఒకేసారిగా కనెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు బై చేశారనుకోండి, ఒక ప్యాకేజ్ కింద బై చేసేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు కొరల్ రా వచ్చేసరికి ఇప్పుడు దీన్ని పర్చేస్ చేశారనుకోండి, ఈ కొరల్ అనేది వచ్చేసరికి ఏంటంటే సపరేట్ కంపెనీ. ఇప్పుడు దీనికి ఒక ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ కోసం మళ్ళీ సపరేట్గా బై చేయాల్సి వస్తుంది కంపెనీ. అలానే ఎడోబ్ దాని కోసం మళ్ళీ సపరేట్గా కొనాలి. సో ఎడోబ్లో ఎలాగో ఇలిస్ట్రేటర్ వచ్చేస్తుంది. ఇలిస్ట్రేటర్ వచ్చేసి కొరల్ రా కంటే ఇంకా అడ్వాన్స్డ్, అంటే ఎక్కువగా కంపెనీస్లో వాడే వర్క్ ఇది. కానీ సార్ మరి ఇది దీనికంటే ఇది బాగా వర్క్ అవుతుందనా, లేకపోతే ఏంటి అని అంటే, రెండు వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్లే, రెండు వచ్చేసరికి ఏంటంటే డ్రాయింగ్, లోగో క్రియేషన్స్ కోసమే యూజ్ చేస్తారు. కాకపోతే ఈ ఇలిస్ట్రేటర్ వచ్చేసి ఏంటంటే ఎడోబ్ కంపెనీ వాడి ప్రోడక్ట్ కాబట్టి ఏం చేశాడంటే, ఫోటోషాప్ దీనికి దగ్గరగా రిలేటెడ్గా ఉంటుంది. అంటే టూల్స్ కానీ, మెనూస్ కానీ, ఆప్షన్స్ కానీ వచ్చేసి ఏంటంటే ఫోటోషాప్ వాళ్ళకి బాగా దగ్గరగా ఉంటుంది. అందువల్ల వచ్చేసరికి ఏంటంటే పర్చేసెస్ అమౌంట్స్ అనేది మనం కరెక్ట్గా చెప్పలేమన్నా, అది ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది. సో వీ కాంట్ డిఫైన్ దాట్. సో అవి ఒక 10,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, 20,000 కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎడోబ్ ప్రోడక్ట్స్ మొత్తం అంతా కొన్నారనుకోండి, వాళ్ళ ఒక 45,000, 60,000 కూడా ఉంటుంది. డిపెండ్ ఆన్ వాటిని బట్టి, అంటే ప్రోడక్ట్స్ని బట్టి ఉంటుంది, వాళ్ళ పర్చేసింగ్ బట్టి ఉంటుంది, ఎన్ని సిస్టమ్స్ తీసుకున్నారని కూడా ఉంటుంది. దాన్ని బట్టి ప్రైస్ డిఫైనింగ్స్ అవుతూ ఉంటాయి, ప్రైసెస్ మనం చెప్పలేము. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే ఎంఎన్సి కంపెనీస్ కానీ, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ కానీ ఇలిస్ట్రేటర్నే ఎందుకు ప్రిఫర్ చేసుకుంటున్నాయి అంటే, వై బికాస్ అది మొత్తం ఒకేసారిగా కంప్లీట్గా వాళ్ళు ప్రోడక్ట్ని బై చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా బై చేసుకునే దానికన్నా ఎడోబ్ దాంట్లో ఈజీగా ఉంటుంది, ప్లస్ ఏంటంటే వర్క్ యూస్ఫుల్గా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దే ప్రిఫర్ ఇలిస్ట్రేటర్ ఇన్స్టెడ్ ఆఫ్ కొరల్ రా. ఓకే, సో ఇలా అందుకనేసి అని వీటిని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేటింగ్ డిస్టెన్స్. సో డూప్లికేటింగ్ డిస్టెన్స్ అంటే కనుక, అంటే మనకి ఈ ఆబ్జెక్ట్ని తీసుకున్నాము అంటే మన కర్సర్ ఎక్కడైతే, అంటే ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేసింగ్స్ అవ్వాలి ఏంటి అనేది వాటిని బట్టి, అంటే సైజెస్ని కూడా అనుకోవచ్చు, అంటే నెక్స్ట్ డూప్లికేషన్స్. సో వీటి గురించి మనం ఇంకా నెక్స్ట్లో చూస్తాము, ప్రాబ్లం లేదు. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెలక్షన్ బేస్, ట్రీట్ ఆల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఫిల్డ్. ఇది మనకి పేజ్ మేకర్కి దీనికి కంపేర్ చేసుకున్నారనుకోండి. సో ఇప్పుడు పేజ్ మేకర్లో ఏం చేస్తున్నాము, జస్ట్ ఒక ఆబ్జెక్ట్ని ఇలా డ్రా చేసాం. దీని లోపల ఏంటి, పేజ్ మేకర్లో అయితే కనుక ఈ బోర్డర్ మీద క్లిక్ చేస్తేనే సెలెక్ట్ అయ్యేది, అంతే కదా. కానీ లోపల క్లిక్ చేస్తే సెలెక్ట్ అవ్వదు. ఎందుకు అని అంటే కనుక దాని లోపల ఏమీ లేదు, కలర్ కానీ ఏమీ ఫిల్ అవ్వాల, ఓన్లీ ఎంటీ ఏరియా, అందువల్ల అది సెలెక్టింగ్ అవ్వదు. ఎప్పుడైతే మీరు దాని బోర్డర్ మీద క్లిక్ చేశారో అప్పుడు సెలెక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఈ ఆప్షన్ యాక్టివ్లో ఉంది. ఈ ఆప్షన్ యాక్టివ్లో ఉంటే ఏమవుతుందంటే, ట్రీట్ ఆల్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఫిల్డ్, అంటే ప్రతి ఒక్క, అంటే లోపల కలర్ లేకపోయినా మనకు వచ్చేసరికి ఏంటంటే ఇవి లోపల కలర్ ఫిల్డ్ గానే ఉంచమని చూపిస్తుంది. ఓకే, దీని లోపల క్లిక్ చేయండి, ఇది సెలెక్టెడ్, మనం సెలెక్ట్ చేసుకునే కెపాసిటీకి వచ్చేసింది. అదే కనుక ఇది ఆఫ్ చేశారనుకోండి, ఓకే, ఇప్పుడు లోపల క్లిక్ చేయండి, యూ క్యాన్ సెలెక్ట్ అవ్వదు, అప్పుడు బోర్డర్ మీదే క్లిక్ చేయాలి కంపల్సరీగా. ఓకే, ఆ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం అనేసి ఈ ఆప్షన్ అనేది దే ప్రిఫర్డ్.
ఇది క్లిక్ చేసుకుంటాం. ఇది ఎప్పుడు ఆన్ చేసే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, దీన్ని ఇప్పుడు లోపల క్లిక్ చేసినా కానీ మనకి సెలెక్ట్ అవుతుంది ఆబ్జెక్ట్. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ మనకి సెలెక్ట్ చేసుకునే ఫెసిలిటీకి ఇస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ ఈ ప్లస్ సింబల్ వచ్చేసరికి ఏంటంటే కామన్గా మనం యూజ్ చేస్తున్న ఐటెం ఉంది కదా, అంటే ఏమన్నా మెనూస్ కానీ అలాంటివి కామన్గా యూజ్ చేసే ఐటెంలని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పేపర్ సైజు, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ కస్టమైజింగ్ చేసుకోవచ్చు. మనం కస్టమైజ్ చేసుకుంటాం అంటే మనకి ఇక్కడ ఏమేమి కనబడాలి, బోర్డర్స్ ఇవన్నీ. సో మ్యాక్సిమం వీటి జోలు ఎక్కువగా వెళ్ళకండి. ఎగ్జిట్ అనేది కావాల్సి వచ్చింది, ఎగ్జిట్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా ఆప్షన్ కింద మనకి యాడ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే, ఓకే, ఈ రకంగా మనం ఆబ్జెక్ట్స్ అనే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని లోపల ఇంకొక చిన్న టాపిక్ చెప్పి మనం గ్యాప్ తీసుకుందాం. నాన్న ఇక్కడ స్క్రీన్ మీద ఎవరో కానీ ఇక్కడ లైన్ గీశారు, ప్లీజ్ ఎరేజ్ దాట్. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీని లోపల మనం కలర్ చేంజ్ చేసుకుంటాం, కానీ స్ట్రోక్ కలర్స్ ఎలా అప్లై చేసుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇది బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, స్ట్రోక్ దాకా వెళ్ళాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసాము. మనకి కలర్ కావాలనుకుంటే ఒకటి ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే సరే మనకి ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి కలర్ బాక్స్ అనేది సెపరేట్గా ఓపెన్ అవుతుంది. యూ క్యాన్ ప్రిఫర్ ఏ కలర్, ఏ కలర్ కావాలండి ఆ కలర్ని ప్రిఫర్ చేసుకొని ఓకే అన్నారు, దీనికి అప్లై అవుతుంది. లేకపోతే ఇక్కడ మామూలుగా జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కలర్స్ వాడదాం, తర్వాత మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్లోకి వెళ్ళిన తర్వాత వాటిని చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ఇది మామూలుగా లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాను, దాంట్లో డైరెక్ట్గా కలర్ అప్లై అవుతుంది. సార్ మరి నాకు ఫిల్ కలర్ అయితే అప్లై అయింది, మరి స్ట్రోక్ కలర్ అంటే బోర్డర్ కలర్, దీనికి వచ్చేసి సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇది ఫిల్ కలర్ బకెట్ సింబల్ కనబడుతుంది, ఇది స్ట్రోక్ కలర్. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుని కూడా మీరు మార్చుకోవచ్చు. కాకపోతే ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే కనుక ఇక్కడ మీకు ఏ కలర్ అయితే నచ్చిందో దాని మీద రైట్ క్లిక్ కొట్టండి. లెఫ్ట్ క్లిక్ వచ్చేసి ఫిల్, రైట్ క్లిక్ వచ్చేసి స్ట్రోక్. చూడండి ఇదిగో రైట్ క్లిక్ కొడుతుంటే మనకి స్ట్రోక్ అనేది అప్లై అవుతుంది. ఫిల్ అండ్ స్ట్రోక్. రైట్ క్లిక్ చేస్తే స్ట్రోక్ కలర్, లెఫ్ట్ క్లిక్ చేస్తే ఫిల్ కలర్. లోపల కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నామా లేదా స్ట్రోక్ కలర్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నామా అనేది ఇక్కడ మనం ఈ కలర్ ప్యాలెట్స్లో లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్ను మనం యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ క్లిక్ ఫిల్ కలర్, రైట్ క్లిక్ స్ట్రోక్ కలర్, అది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. స్ట్రోక్ కలర్స్. సో ఫిల్ కలర్ కావాలా, స్ట్రోక్ కలర్ కావాలా అనేది మనం ఈజీగా దీంట్లోకి డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, షిఫ్ట్ F4. సో ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం షార్ట్ కట్స్ కూడా జాగ్రత్తగా వాడుతూ ఉండాలి, లేకపోతే కష్టం. ఓకే, పేజ్ మేకర్లో అంటే అంత ఎక్కువ షార్ట్ కట్స్ ఉండవు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడి నుంచి వచ్చేసరికి ఏంటంటే షార్ట్ కట్స్ కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు కొంచెం మందికి ఏంటంటే కొద్దిగా సాఫ్ట్వేర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు దాని గురించి కూడా ఒకసారి నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, జస్ట్ మనం చాట్ ఓపెన్ చేసాం. ఓకే, సో ఇప్పుడు నేను మీకు పేజ్ మేకర్ సాఫ్ట్వేర్ అనేది మీకు సెండ్ చేస్తాను. ఓకే, ఐ థింక్ దీంట్లో అంతా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. సో మీకు జిప్ ఫైల్స్ కింద వీటి కింద ఓన్లీ సిస్టమ్స్లో మాత్రమే ఇవి ఇన్స్టాల్ చేసుకోగలరు. దీస్ ఆర్ నాట్ యాప్స్, యాప్లు కాదు. ఓకే, మొబైల్ ఫోన్స్లోకి వీటిలో ఇన్స్టాల్ చేసుకోవడానికి యాప్లు కాదు. ఓకే,
సో అందుకనేసి రికార్డింగ్ కొంచెం పాస్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఐ జస్ట్